Thank you. ఓకే మేడం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇక్కడ వచ్చింది వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఈరోజు టాపిక్ మీకు అందరికీ తెలుసు, ఆత్మజ్ఞానము అని. ఇక్కడ ఆత్మజ్ఞానము అంటే తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మ గురించి అంటే ఎలా తెలుసుకోవాలి? మనకు బేసిక్ ఫండమెంటల్ కొంచెం మనకు ఐడియా ఉంది. అంటే ఆత్మ అంటే ఇట్స్ మేడప్ ఆఫ్ ప్యూరిటీ, పీస్, ఓకే, లవ్, హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ సారీ, కంపాషన్, షేరింగ్, ట్రస్ట్, ఓకే, బ్లిస్, విజ్డమ్, ఇదన్నీ ఆత్మది క్వాలిటీస్. నాది వినపడతా ఉంది కదా? వాయిస్ వినపడతా Yes, ఉందా? madam, it is clear. You can continue. ఓకే. సో ఇది అందరికీ కామన్లీ తెలుసు. ఆత్మలో ఈ క్వాలిటీస్ ఉంటుంది. మనసులో ఏ క్వాలిటీస్ ఉంటాయి? మనసులో ఆల్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి మనసులో. ఆత్మలో ఉండలేదు. ఆత్మలో ఇందాక చెప్పినానే ఆ క్వాలిటీసే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎన్నో మాటలు విన్నాము, మన గ్రేట్ గురువులతో విన్నాము. ఏమి అంటే నిన్ను నువ్వు తెలుసుకో అని కదా. మనం అందరూ ఈ మాట విన్నాం, చాలా మాటలే విన్నాం. నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఏమి అర్థము? నిజంగా ఇన్ డెప్త్ అంటే ఓకే, నేను ఆత్మ అని తెలుసుకోవాలా అని. కానీ నెక్స్ట్ ఏం చేయాలి? ఆత్మ అని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే నీ స్థితిని తెలుసుకో అని అర్థము. నీ లోపల ఉండే ఆత్మది స్థితిని తెలుసుకో. అంటే మన ఆత్మని మనము ఎల్లవేళ స్కాన్ చేస్తూ ఉండాల. స్కాన్ అంటే ఇక్కడ ఏమర్థము? మనం ఇక్కడ భౌతికంలో చేయగలుగుతామా? చేయలేము. ఈ ఫిజికల్ బాడీతో మనము ఆ లోపల ఉండే ఆత్మని స్కాన్ చేయలేము. కేవలం మనము ఇక్కడ ఆ మనసు తత్వాన్ని మనము పట్టుకోగలుగుతాము. ఎమోషన్స్ ని పట్టుకోగలుగుతాము. నేను ఇప్పుడు కోపంగా ఉన్నాను, ఇప్పుడు నేను బాధగా ఉన్నాను, అలా మనము ఇక్కడ పట్టుకోగలుగుతాము. కానీ ఆత్మది స్థితిని ఎక్కడ పోయి పట్టుకోవాలి? ఆత్మని స్థితి సుషుప్తి స్థితిలో పోయి పట్టుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఇంకొక మాట చెప్తాను బిఫోర్ గోయింగ్ టు దట్. అందరికీ 2 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ ఏమంటే మైండ్, మనసు, ఫిజికల్ బాడీ. ఇంకో సైడ్ ఏమంటే ఆస్ట్రల్ బాడీ. ఓకే, ఆస్ట్రల్ ప్లేన్స్, ఫిజికల్ ప్లేన్ అండ్ ఆస్ట్రల్ ప్లేన్. ఫిజికల్ ప్లేన్ లో ఉన్నప్పుడు మనకు ఆస్ట్రల్ది కనపడదు. ఫిజికల్ ప్లేన్ లో ఉన్నప్పుడు మనకు ఆస్ట్రల్ ప్లేన్ది కనపడదు. సో ఆస్ట్రల్ ప్లేన్ కు వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? గురుగారు నేర్పించారు, ధ్యానం చేయాలి. కరెక్ట్. మనం ఆ ధ్యానంలో ఎంతసేపు కూర్చుంటాం అది ఇంపార్టెంట్. మనము ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఎంత ఆలోచన జతలో కూర్చుంటాము, ఎంత మనము ఆలోచన లేకుండా కూర్చుంటాం, అది మనకు మనమే చెక్ చేసుకోవాలి. అంటే 3 అవస్థలు ఉంటాయి ధ్యానానికి కూర్చున్నప్పుడు. అది ఏమంటే ఫస్ట్ జాగృత, మళ్ళా స్వప్న, మళ్ళా సుషుప్తి. ఈ 3 అవస్థలు మనము పాస్ అవుతూ ఉంటాం ధ్యానంలో. కానీ ప్రాబ్లం ఏమంటే మనము 1 అవర్ కూర్చుంటాము, హాఫ్ అన్ అవర్ కూర్చుంటాము, 2 అవర్స్ కూర్చుంటాము. కానీ నిజంగానే మనము ఆ ఈ ఈ అవధులు అంటారు కదా, సారీ, జాగృత, ఇదన్నీ మనం పాస్ అయ్యి సుషుప్తికి రీచ్ అవ్వగలుగుతామా అని ఇప్పుడు క్వశ్చన్.
హాఫ్ అన్ అవర్ అవుతున్నట్లే మనం అలారం పెట్టింటాము. ఇంక అయిపాయి చాలు అని. అక్కడ హాఫ్ అన్ అవర్‌కి యాక్చువల్లీ ఏమైంటుంది? జస్ట్ బాడీ చార్జ్ అయింటుంది అంతే. ఫిజికల్ బాడీ చార్జ్ అయింటుంది. నాట్ ఈవెన్ మెంటల్ బాడీ. బాడీ టైర్డ్ అయింటే రెస్ట్ చిక్కుతుంది. రిలాక్స్‌గా ఉన్నాను. ఇప్పుడు రెస్ట్ అయింది. యాహ్! ఐయామ్ ఫైన్ నౌ అని ఫీల్ అవుతాం. 1 అవర్‌కి ఏమవుతుంది? మెంటల్లీ నాకు కొంచెము మర్చిపోయినట్టు అవుతాంది. నా దుఃఖాన్ని, నా బాధని, నా ఎమోషన్స్‌ని, నా ప్రాబ్లమ్స్‌ని అని 1 అవర్‌కు. 1 ½ అవర్స్‌కి ఏమవుతుంది? ఇంకొంచెం ముందరికి పోతాము. కానీ ఇప్పుడు మన గోల్ ఏమి? ఆత్మ దగ్గర వెళ్ళాలి. ఆత్మ దగ్గర వెళ్ళాలంటే మన ఈ దేహంతో ఉన్నప్పుడు అయ్యలేదు. ఈ మనసుతో ఉన్నప్పుడు అయ్యలేదు. సో, అప్పుడు ఇంకేం కావాలి? మన యాస్ట్రల్ బాడీ రిలీజ్ కావాలి. ఓకే. సో, యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అందరూ యాక్చువల్లీ ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటారు డెఫినైట్‌లీ. మన బాడీ రిలీజ్ అయినప్పుడు కొన్ని ఎక్స్‌పీరియన్స్ అవుతాయి. అదేమి అంటే మనము మనకు జర్కొస్తుంది. ఓకే. జర్కొచ్చింది అంటే ఏమర్థము? మన సూక్ష్మ శరీరము ఇంత పెద్ద బాడీలోంచి చిన్నగా బయటికి వెళ్ళింది అని అర్థము. అప్పుడేమవుతుంది? ఆ ప్రాసెస్‌లో ఆ గ్రావిటేషను చేంజ్ అయిపోతుంది. ఈ పెద్ద బాడీకు, ఆ చిన్న ఆత్మకు చేంజెస్ వచ్చినప్పుడు, రిలీజ్ అయినప్పుడు ఉనికిలు పడినట్టు అవుతుంది. యూజువల్లీ ఇది బిడ్డల్లో ఎక్కువ మనం చూస్తాము. వాళ్ళకు ఈ చాలా ప్యూర్‌గా ఉంటారు. ఓకే. సో, వాళ్ళకి ఈజీగా ఇట్లా కళ్ళు మూస్తున్నట్లే వాళ్ళ యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయిపోతుంది. సో, చాలా త్వరగా వాళ్ళకు జెర్క్స్ వస్తూ ఉంటుంది ఇట్లా. మేడం ఎవరితో మ్యూట్ చేస్తారా మేడం? చాలా వాయిస్ వస్తుంది. మేడం ఒకసారి అన్‌మ్యూట్ చేసుకోండి. ఓకే. ఆ! సో, ఇది వన్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యేది. మీకందరికీ అయ్యే ఉంటుంది ఇది డెఫినైట్‌లీ. ఓకే. సెకండ్ ఎక్స్‌పీరియన్స్ ఏమంటే, అవును ఆత్మ ఎంత సైజ్ ఉంటుంది అని తెలుసునా మీకు? జస్ట్ 4 అంగుళాలుంటాయి అంతే. మన బాడీలో ఎక్కడుంటుంది ఆత్మ? అది క్వెషన్ వస్తుంది కదా అందరికి. లెట్ మీ క్లియర్ ఇట్. మనము ఏ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉంటాం, ఏ స్టేట్ ఆఫ్ కాన్షియస్‌లో ఉంటామో, ఆ చక్రంలో ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము మూలాధారానికి సంబంధించే థాట్స్‌లో ఉంటామనుకో, ఆ చక్రంలో ఉంది ఆత్మ అని అర్థం. స్వాధిష్టానం సంబంధించిందే థాట్స్‌లో ఉంటామనుకో, ఆ చక్రంలో ఆత్మ ఉంటుంది అని అర్థం. సో, ఆత్మ మనకి 6 చక్రాల్లో ఎక్కడైనా ఫ్లో అవుతూ ఉంటుంది. ఒకసారి ఆజ్ఞా చక్రానికి రీచ్ అయిందంటే మూలాధారానికి పోదు అనే మాట అబద్ధము. మూలాధారానికి మనం దిగజారుతాము. సో, అందుకే ఆల్‌వేస్ అవేర్‌నెస్, అవేర్‌నెస్. ఆల్‌వేస్ అవేర్‌నెస్‌లో ఉంటే అప్పుడు మనము ఇక్కడనే ఉంటాము. ఓకే. సో, ఇక్కడున్నప్పుడు ఏమవుతుంది? మనము మన ఆత్మతోటి అనుసంధానంగా ఉంటాము. ఓకే. సో, సెకండ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఇంకొక ఇది చెప్తాను. ఏమి అంటే మన బాడీ రిలీజ్ అవుతది. యాస్ యూ నో ఆల్. మన ఒక మొమెంట్‌లో మనము భయం పడతాం ఇక్కడ. ఇక్కడ పనుకుండేటప్పుడు భయపడిపోతాము. ఏమి అంటే హ్మ్. కాళ్ళు, చేతులు కదిలిచ్చేకవుతాం లేదు అని. కాళ్ళు, చేతులు ఎప్పుడైతే కదిలిచ్చేకి అయ్యలేదో అప్పుడు మనము అరుస్తాము. అరుస్తాము కానీ పక్క వాళ్ళని లేపిచ్చేకి ట్రై చేస్తాం. కానీ పక్కలో పనుకునే వాళ్ళకి ఏమీ అర్థమయ్యలేదు. నిజానికి ఏం అక్కడ ప్రాసెస్ అవుతా ఉంటుందంటే, ఇక్కడ ఇది యాస్ట్రల్ బాడీ. ఇది మన బాడీ. కింద ఉండేది మన బాడీ. ఆ యాస్ట్రల్ బాడీ లోపల వెళ్ళేసరికి ఈ బాడీకు అవేర్‌నెస్ వచ్చేస్తుంది. ఈ బాడీలో అవేర్‌నెస్ వచ్చినప్పుడు, ఈ జీవాత్మకు ఫీల్ అవుతుంది. అయ్యో! నేను నా నాదేమి ఇక్కడ సెన్స్ పని చేస్తాం లేదు కదా! అని. ఆ ఫీలింగే మనకిక్కడ కాళ్ళు, చేతులు కదులుతాం లేదు అర్థము. అంటే దట్ ఈస్ యాస్ గుడ్ యాస్ డెత్ ఎక్స్‌పీరియన్స్.
మరణం అప్పుడు ఇదే ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటుంది మనిషికి. సో, ఇదొక ఎక్స్‌పీరియన్స్. ఆత్మ సూక్ష్మ శరీరము రిలీజ్ అయినప్పుడు. ఓకే. సో, ఇప్పుడు ఇదన్నీ మనము దాటుతాము. దాటిన తర్వాత ధ్యానంలో మనం ఎంత ఎంత పొద్దుకి మీన్స్ ఎంతసేపటికి ఎంత టైం తర్వాత మనకి ఎక్స్‌పీరియన్స్ అవుతుందంటే, ఒక 3 అవర్స్, 2 అవర్స్ తర్వాత అవుతుంది. చాలా, చాలా ఏండ్లుగా చేస్తా ఉంటే ఒక వేగరే మనము ఆ స్టేట్‌కు వెళ్తాము. కానీ బిగినర్స్‌కు అంటే కొంచెం నిదానం అవుతుంది. సో, బిగినర్స్‌కు నిదానం అవుతుంది అంటే, మనం ఏం చేయాలా? ఇంకొక ఆప్షన్ ఉంది మనకు. ఎలా అంటే వాళ్ళకు వాళ్ళ సమస్యల నుంచి బయటికి రావాలి అని కోరిక ఉంటుంది కదా! ధ్యానంలో కాని ఎక్స్‌పీరియన్స్, ధ్యానంలో కూర్చునేకి కాని వాళ్ళకు, ఇంకో ఆప్షన్ కూడా మనకుంది. అదేమి అంటే త్రూ డ్రీమ్స్. డ్రీమ్ వరల్డ్‌లో మనము యోగ విజ్డమ్ మనము తెలుసుకోవచ్చు. అదేమి అంటే మన ఆత్మస్థితి ఎలా ఉంది? అక్కడ మనము దొరికిపోతాము. ఎందుకు దొరికిపోతామంటే, అక్కడ మనసుండదు. మనకు వెనక వేసుకొనొచ్చే మనసు ఉండదు. సో, అక్కడ పూర్తి ప్యూరిటీ ఉంటుంది. ఆ ప్యూరిటీలో మనకు మనము చెక్ చేసుకోవచ్చు. మన ఆత్మస్థితి ఎలా అనేసి క్లీన్‌గా పిక్చర్ మాది అక్కడ చూపిస్తారు. సో, ఇప్పుడు ఈ డ్రీమ్ అంటే ఎంతో మందికి క్వెషన్ వస్తుంది. కొట్టిపారేస్తారు. అయ్యో! ఇది డ్రీమ్ మా అందరికీ వచ్చేదే కదా! దీన్ని ఎలా మేము అనలైజ్ చేయాలా అని. యాక్చువల్లీ నిజానికి దీనికొక టెక్నిక్ ఉంది. బేసికల్లీ 3 రకాల డ్రీమ్స్ ఒస్తాయి మనిషికి. ప్రతి ఒగరికి వస్తుంది. అదేమి అంటే ఫస్టు చింతిత జామలు. చింతిత జామలు ఈస్ రిలేటెడ్ విత్ థాట్స్. ఓకే. మళ్ళా వ్యాధి జామలు. ఇట్స్ రిలేటెడ్ విత్ ఇల్ హెల్త్. అంటే మన బాడీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించిండే డ్రీమ్స్ ఒస్తాయి. వ్యాధిచిక జామలు అంటే అది స్పిరిచ్యువల్ డ్రీమ్స్. అంటే మనము అంటే మనం ఇల్యూషన్ కూడా చేసుకోండము. అలాంటి సిట్యుయేషన్స్, అలాంటి పీపుల్, అలాంటి ప్లేసెస్ మనము రీచ్ అయిపోతాం. అలాంటి డైమెన్షన్స్‌కు మనము రీచ్ అవుతాము అక్కడ. సో, ఇది 3 రకాల డ్రీమ్స్ మనకు వస్తుంది. సో, ఈ 3 రకాల డ్రీమ్స్ ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ వాళ్ళకు దాన్ని పట్టుకునేకి అయ్యలేదు. చింతిత జామల్ని పట్టుకుంటారు. ఎందుకంటే, ఇక్కడ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసింటారు ఫిజికల్ వరల్డ్‌లో. ఇమ్మీడియేట్‌లీ పట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రైన్ మిస్ అయిపోయింది. నిజంగానే డే టైమ్‌లో. నైట్ పనుకున్నప్పుడు వాళ్ళకి అదే వచ్చేస్తుంది డ్రీము. సో, అది చింతిత జామలవుతుంది. అగైన్ నా బాడీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉంది అంటే, అదే రకంగా ఆహ్, పిచ్చ పిచ్చ పిచ్చగా మనకు డ్రీమ్స్ వస్తా ఉంటుంది. ఇర్రెలెవెంట్‌గా ఉంటుంది ఆ డ్రీమ్స్. ఏదేదో బాధలు, ఏదేదో డాక్టర్లు ఇలాంటిదే వస్తా ఉంటుంది. సో, మనము ఇది 2 డ్రీమ్స్ మనము కన్సిడర్ చేయము. ఇది మనకు మన ఆత్మజ్ఞానానికి ఇది అక్కర్లేదు. ఈ 2 రకాల డ్రీమ్స్ మనము పక్కన పెట్టేయాల. సో, ఈ మూడో రకము సుషుప్తి స్థితికి వెళ్ళాలి. అంటే వ్యాధిచిక జామలు మనకు అందుబాటులో ఉంటుందప్పుడు. సో, మన ఎన్‌లైటన్‌మెంట్ కోసం మనము ఈ థర్డ్ వన్నే మనము కన్సిడర్ చేయాలి. ఎందుకు థర్డ్ వన్ కన్సిడర్ చేయాలి అంటే, అక్కడ పూర్తి నగ్న సత్యంగా మన గురించి మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనమల్ని మనం పట్టుకోలేమో, ఈ ఫిజికల్ బాడీలో ఉండే క్వాలిటీస్, ఈ మెంటల్ బాడీలో ఉండే క్వాలిటీస్, అది అక్కడ మనం పట్టుకోగలుగుతాము. సో, దీనికొక టెక్నిక్ చెప్తాను. వెరీ సింపుల్ యాక్చువల్లీ. నాట్ ఎట్ ఆల్ టఫ్. డే టైమ్‌లో మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీ మనము ధ్యానం చేయవలసిందే. ఎందుకంటే మన బాడీ చార్జ్ కావాలి. ఇప్పుడు మొబైల్స్ ఏమన్నా చార్జ్ కాకపోతే మనం వాట్సాప్ చూడగలుగుతామా? కెమెరా ఆన్ చేయగలుగుతామా? ఇంకేమన్నా చేయగలుగుతామా? యూట్యూబ్ చూడగలుగుతామా? ఏమి చేయలేము కదా! కాల్స్ లేదు. ఏమీ లేదు. సో, మొబైల్ చార్జ్ అయితేనే మనం ఇన్ని పనులు చేయవచ్చు. అదే విధంగా మన బాడీ చార్జ్ అయితేనే మనము
వ్యాధి వ్యాధిచిక జామల్ని పట్టుకోగలుగుతాం. అంటే మర్చిపోము. ఇక్కడ లేచిన తర్వాత కూడా మనకు చాలా క్లియర్ కట్‌గా మనకు గుర్తుంటుంది. ఎందుకంటే మనము నిద్ర నుంచి యోగ నిద్రకు స్లిప్ అవుతున్నాము. నిద్ర నుంచి యోగ నిద్రకు స్లిప్ అవుతాం. యోగ నిద్రకు స్లిప్ అయినప్పుడు అప్పుడు మన మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందంటే, ఒక నిద్ర, ఒక ధ్యానము. ఒక నిద్ర, ఒక ధ్యానము అలా ఉంటుంది. అప్పుడు ఆ మైండు ఎలా ఉంటుందంటే పూర్తిను నిద్రపోయిండదు. పూర్తి లేచిండదు. ఎప్పుడైతే పూర్తి నిద్రపోయిండదో, పూర్తి లేచిండదో ఆ స్థితినే తుర్య స్థితి అంటాము. సుషుప్తి స్థితి అంటాము. యోగ నిద్ర అంటాము. సో, మనము హిస్టారికల్లీ మన హిందూ సంప్రదాయంలో మనం ఎన్నో ఇలాంటి మాస్టర్స్‌ని చూసినాము. ఫర్ ఎగ్జాంపుల్ రంగనాథుడు. రంగనాథుడు అనే మాస్టరు ఎవరు? వాళ్ళు విష్ణు అవతారము. సో, వాళ్ళ వాళ్ళు ఈ పనిలోనే ఉన్నారు యాక్చువల్లీ. దే ఆర్ ఇన్ దిస్ డ్యూటీ ఓన్లీ. వాళ్ళ డ్రీమ్‌లో మనము ఉన్నాము. వాళ్ళు ఆల్‌వేస్ క్రియేషన్ చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉన్నారు. సో, తల దగ్గర ఎవరున్నారు? శేషనాగుడు ఉన్నాడు. ఓకేనా? కాళ్ళ దగ్గర లక్ష్మి ఉన్నారు. సో, ఈ శేషనాగుడు లక్ష్మీదేవి మమ్మల్ని అంటే ఆ విష్ణు దేవుడిని ఆ సుషుప్తి స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి పూర్తి అవేర్‌నెస్ వచ్చేస్తే ఈ ప్రపంచమంతా మునిగిపోతుంది అని మన అంటే బిలీఫ్ హిస్టారికల్ స్టోరీస్‌లో. సో, సేమ్ థింగ్ ఇక్కడను అంతే. ఎప్పుడైతే మన మైండ్ పూర్తి జాగృతను ఉండదు, పూర్తి నిద్రను ఉండదో, అక్కడ మనం యోగ నిద్రలో ఉంటాము. ఆ యోగ నిద్రలో యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యి, తనకి ఏదేది కావాలనో, తన గురించి ఏదేది ప్రాబ్లమ్స్ ఉందో, అవన్నీ అక్కడ సెటిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైతే మనం ఎలా తెలుసుకోవాలా మేము మాకు ప్రాబ్లమ్స్ ఉంది అంటే ఎందుకు ఉంది అని ఎలా తెలుసుకోవాలి? మనకి ఏదైతే జీవితంలో ప్రాబ్లమ్ సాల్వే అయ్యలేదో అదన్నీ కర్మలు. ఏ ప్రాబ్లమ్ అయితే ఎంతైనా మనం సాల్వ్ చేసేకి ట్రై చేస్తేను కూడా అది సాల్వ్ కాదు. ఈవెన్ ఇన్ ధ్యానం మనం ధ్యానం చేసి లేస్తే కూడా సాల్వ్ కాదో అదన్నీ ఇక్కడ మనము సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈజీ మెథడ్‌లో మనము స్లిప్ అవుతాము ఆ యోగ నిద్రానికి. సో, దీనికొక టెక్నిక్ చెప్తాను. సో, మ్యాండేటరీ ధ్యానం చేయాలి. ఓకే. సో, పనుకునే ముందరను మనము ధ్యానం చేసి పనుకుంటే బెటర్. ఎందుకంటే మనం టీవీ చూస్తాము, చాటింగ్ చేస్తాము. అదన్నీ కొంచెం ఒక లెవెల్ వరకు ఇరేజ్ అయిపోవాలి. ఇరేజ్ అయిన తర్వాత మనం నిద్రపోతే అప్పుడు చాలా బాగా నిద్రపోతాము. ఆ కంప్లీట్ స్లీప్ అయింటుంది. 100% స్లీప్ అయింటుంది. ఎప్పుడైతే 100% స్లీప్ కంప్లీట్ అవుతుందో మన బాడీ చార్జ్ అవుతుంది. మన బాడీ చార్జ్ అయినప్పుడు మన యాస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతుంది. ఓకే. బాడీ చార్జ్ కానప్పుడు యాస్ట్రల్ బాడీ రిలీజ్ కాదు. సో, ఫస్ట్ థింగ్ మనము మన బాడీని చార్జ్ అయ్యేట్లే మనం చూసుకోవాలి. దానికి పనుకునే ముందర ధ్యానం చేయాలి. ధ్యానం తర్వాత జస్ట్ కళ్ళు మూసుకొని నా మాస్టర్స్‌తో చెప్పుకోవాలి. మాస్టర్స్ నా ప్రాబ్లమ్ ఇలా ఉంది. నా ఫిజికల్ లైఫ్‌లో నేను ఇలా కష్టం పడుతున్నాను. సాల్వ్ అవుతాను లేదు. ఎంత ధ్యానం చేసినా, ఏం చేసినాను సాల్వ్ అవుతాను లేదు. ఎంత ధ్యానం చేసినాను అంటే అక్కడ ధ్యానంది క్వాలిటీ చాలదు. అందుకు ధ్యానం చేసినా సాల్వ్ కాలేదు అని అర్థము. అంటే మెయిన్ థింగ్ సైంటిఫిక్‌లీ మనం ఈ యోగ నిద్రకు పోలేదు అని అర్థము. అంతే. ఇంకేం ధ్యానంది ప్రాబ్లమ్ కాదక్కడ. మనది ప్రాబ్లమ్ అది. మనం అక్కడ రీచ్ అవుతాను లేదు ఆ స్థితికి. అందుకు ధ్యానంలోనూ మనం చేసుకునేకి అవుతాను లేదు. ఇది పచ్చి నిజము. ఓకే. ఎంతోమంది ఇక్కడ అందరూ ధ్యానులే. కానీ ఎంతోమంది వాళ్ళ ప్రాబ్లమ్‌గానే మిగిలిపోయింది. కానీ దీని నుంచి మనం బయట రావచ్చు. బయట రాలేము అనే మాట మిత్. ఇట్స్ జస్ట్ ఎ మిత్. మనం డిజాల్వ్ చేసుకోగలుగుతాము. మన ప్రాబ్లమ్స్ దిప్ అన్ని కీస్ మన చేతిలోనే ఉంది. అన్ని లాక్స్ కీస్ మన చేతిలో ఉంది. ఏదైతే లాక్ అయిపోయిందో మన కర్మలో అదన్నీ మన ఈ ఒక టెక్నిక్‌తో మనం ఆ కీతో ఓపెన్ చేసుకోవచ్చు. సో, మనము ఎప్పుడైతే బాడీ చార్జ్ అవుతుందో లేస్తాము. మాస్టర్స్‌కు చెప్పింటాము. ఏమి అని ప్లీజ్ దయచేసి నాకు చూపియండి. నా కర్మల్ని చూపియండి. నేను దానికి
ఏం చేయాలి అంటే సారీ చెప్పుకోవాలి. అంటే పశ్చాత్తాపం, పరివర్తనం, ప్రాయశ్చిత్తం ఈ 3 చేసుకుంటాను అని చెప్పి మనము చెప్పుకొని పనుకోవాలి. పనుకునిన తర్వాత మన బాడీ చార్జ్ అయిన తర్వాత ఒక మొమెంట్‌లో లేస్తాం. అలారం పెట్టుకోకూడదు. ఎట్ ఎనీ కాస్ట్ అలారం ఉండకూడదు. ఎలాంటి అలారం ఉంటే మన బాడీ బయోలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది. సో, ఆ బయోలాజికల్ క్లాక్ డిస్టర్బ్ కాకుండా మన బాడీ చార్జ్ అయిన తర్వాత మనం లేవాలా అంటే అలారం పెట్టుకోకూడదు. ఓకే. సో, అప్పుడు మనకు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నైట్ టైమ్‌లో మనకు మెలుకువ వస్తుంది. డెఫినైట్‌లీ వస్తుంది. వచ్చినప్పుడు మనము ఎలా ఎక్కడ పనుకుంటామో అక్కడనే కూర్చోవాలి. అలాగే కూర్చోవాలి. ఇన్ కేస్ వాష్‌రూమ్ పోవాలి అంటే అర్జెంటు అంటే పోయి రావచ్చు. కానీ కంటి పైన మనము నీళ్లు వేసుకోకూడదు. ఎందుకంటే మనది ప్రోటోకాల్ ఏమి పూర్తి మెలుకువ రాకూడదు. ఓకే. పూర్తి మెలుకువ రాకూడదు అనేది మనము చూసుకోవాల జాగ్రత్తగా. పూర్తిను నిద్రపోకూడదు. పూర్తి మెలుకువ రాకూడదు. సో, ఇక్కడ మనం లేస్తున్నట్లే మెలకువగా ఉండము. కొంచెం కొంచెంగా మనము నిద్రలోనూ ఉంటాము. అందుకు నీళ్లు వేసుకునేస్తే ఫ్రెష్ అయిపోతాము. సో, మనకు పూర్తి అవేర్‌నెస్ వచ్చేస్తుంది. అవేర్‌నెస్‌లో మైండ్ పనిచేసేకి స్టార్ట్ చేస్తుంది. మైండ్ కన వచ్చేసిందంటే ఇంక మనం అక్కడ వెళ్ళలేము. ఆ సుషుప్తి స్థితికి వెళ్ళలేము. సో, ఎవరు అంతే ఎవరికైనా పోవాలంటే వాష్‌రూమ్‌కు కళ్ళ పైన నీళ్లు వేసుకోకుండా అలాగే కూర్చోవాలి. కూర్చున్న తర్వాత జస్ట్ స్టార్ట్ కౌంటింగ్ 36 అంటే మన శ్వాసాన్ని తీసుకునేది, విడిచేది. ఒకటి కౌంట్ చేసుకోవాలి. మనసులోనే కౌంట్ చేయాలి. గట్టిగా కౌంట్ చేయకూడదు. 36 కౌంట్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత మీ ఇష్టమైన దేవుళ్ళు, మీ ఇష్టమైన గురువులు ఎవరినైనా మీరు ఇన్వైట్ చేసుకొని చెప్పుకోండి. దయచేసి మాస్టర్స్ నా ప్రాబ్లమ్‌ని కారణం చూపిండి. దీనికి నాది ఏదైతే ప్రాబ్లమ్ ఉందో నేనే కారణము. ఫస్ట్ యాక్సెప్టెన్స్ రావాల. యాక్సెప్ట్ చేసుకోవాల. మన ప్రాబ్లమ్‌కి మేమే కారణం ఎవరు కాదు అని. ఆ యాక్సెప్టెన్స్ మోడ్‌లో ఉన్నప్పుడు మాస్టర్స్ మనకు చూపిస్తారు. ఓకే. సో, అలా మనం అడిగిన తర్వాత అగైన్ 36 కౌంట్స్ కంప్లీట్ చేసుకొని సో, అక్కడికి ఎంత 72 కౌంట్స్ అయింది. ఆ తర్వాత మనము నిద్రపోవాలి. ఇక్కడ ఎందుకు 36 అని మనకు క్వెషన్ వస్తుంది. ఎందుకు అంటే మన బాడీలో 72,000 నాడీలున్నాయి. ఓకే. సో, దాన్ని డివైడ్ చేయబడింది. 36, 36, 72 ఎప్పుడైతే డివైడ్ అయిందో అప్పుడు బ్యాలెన్స్ అయ్యి మన లోపల అవేర్‌నెస్ పెరుగుతుంది. ఆ అవేర్‌నెస్ త్రూనే మనకు ఆ డ్రీమ్‌లో చూపించిండేది ప్రతి ఒక్కటి మనకు జ్ఞాపకం ఉంటుంది. లేకుంటే ఏమవుతుంటే మర్చిపోతాము. లేచేసరికి అంతా క్లీన్ అయిపోతుంది. సో, మర్చిపోతే ఇక్కడ మనము ఆ లింక్ కట్ చేయాలి కదా! ఏ విధంగా కట్ చేయాలి? ఏదైతే కర్మ చూసుకున్నామో దాన్ని మనం ఇక్కడ సారీ చెప్పాలి. ఎలా అంటే చేతితో చేసిందేది కంటితో చూస్తే మన హృదయం తడుస్తుంది. మన హృదయం తడిచినప్పుడే, వెట్టయినప్పుడే మన హృదయంతో మనం సారీ చెప్పుకున్నప్పుడు ఆ లింక్ కట్ అవుతుంది. కేవలం సారీ చెప్తున్నాను, అందరికి సారీ చెప్తున్నాను అంటే అక్కడ సారీ అవ్వదు. అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యలేదు. ఎందుకంటే ఆ ఫీలింగ్ లేదు. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ లేకుండా మనం సారీ చెప్తామో దానికి నో యూజ్. ఫీలింగ్‌తో కూడా మనం చూసిండేది, కంట్లతో చూసిండేది ఆ డ్రీమ్‌లో చూసిండేది దానికి మనం సారీ చెప్తే బాధ వేస్తుంది. చాలా బాధ వేస్తుంది. మనం ఇంత ఘోరంగా పనులు చేసుంటామా? ఇక్కడేమో అంతా కరెక్ట్‌గా ఉన్నాము. ఎవరికీ ఏది ఇబ్బంది పెట్టము. అయినా ఈ ప్రాబ్లమ్ నాకే వచ్చింది. వీళ్ళ నుంచొచ్చింది, వాళ్ళ నుంచొచ్చింది అంతా మనల్ని మనము వెనక వేసుకొని వస్తాం. కానీ నిజానికి మనము చాలా తప్పు పని చేసుంటాము. యాక్చువల్లీ ఇక్కడ మన ప్రాబ్లమ్స్ 20% మనకు ఫిల్టర్ అయ్యి ఇవ్వబడుతుంది. 80% మనకక్కడ క్షమించేస్తారు మాస్టర్స్. సో, ఆ 80% మనం ఎక్స్‌ట్రా వాళ్ళకి చేసింటాం. సో, వాళ్ళకి ఎంత బాధ అయుంటుంది కదా! సో, ఈ విధంగా మనల్ని మనము అర్థం చేసుకోవాలి. మేమేం చేసినాము అని. మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో, ఈ ప్రాసెస్‌లో మనకు క్రమక్రమంగా అర్థమవుతుంది. ఓహ్! నేను 100% పర్ఫెక్ట్ కాను. ఐ యామ్ నాట్ మిస్టర్ పర్ఫెక్ట్. ఐ యామ్ నాట్ మిసెస్ పర్ఫెక్ట్.
అని మనకు అర్థమవుతుంది. సో, ఈ ఫిజికల్ వరల్డ్‌లో, ఈ ఫిజికల్ బాడీలో మనకు ఈ ఫిజికల్ లైఫ్‌లో ఏదే సంబంధం నించిండేది ప్రాబ్లమ్స్ ఉంది అంటే, సాల్వ్ కాలేదు అంటే, దానికి కారణము మనమే. ఎవరు కాదు. సో, మనం ఎవ్వరిని అక్యూజ్ చేయకూడదిక్కడ. ఇక్కడ అక్యూజ్ చేసినాము అంటే, అది కొత్త కర్మం మనం తీసుకుంటాము. తెలియకుండా. తెలియకుండా కొత్త కర్మాలు తీసుకుంటే అది ఫ్యూచర్‌కు అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో, మనము అక్కడికక్కడే మనము అనలైజ్ చేసి అంటే డ్రీమ్ త్రూ మనం తెలుసుకొని దాన్ని మనము డిసాల్వ్ చేసుకునేకి ట్రై చేయాలి. ఓకే. సో, అగైన్ ఇంకో 5 కేటగరీస్ ఆఫ్ డ్రీమ్స్ ఒస్తాయి. 5 కేటగరీస్ ఆఫ్ డ్రీమ్స్. ఫస్ట్ థింగు ఎక్ ఇది ఎక్స్‌పీరియన్స్ ఒస్తుంది. ఓకే. ఎక్స్‌పీరియన్స్‌లో అంటే మనము ధ్యానంలో ఇది అందరికీ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఒస్తాయి. ఎక్కడనో వెళ్ళినాము, కొండలు పెద్ద పెద్దగా ఉంది. ఇది ఎనర్జీస్ ఒస్తా ఉంది. ఇదన్నీ ఎక్స్‌పీరియన్సెస్. ఓకే. యాస్ట్రల్ ఎక్స్‌పీరియన్సెస్ అంటారు. యానిమల్స్‌ని చూస్తారు, కలర్స్‌ని చూస్తారు, బర్డ్స్‌ని చూస్తారు, ప్రకృతిని చూస్తారు. రకరకాలని అన్ని చూసేదన్నీ అది యాస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్ అని అర్థము. సెకండ్ ఎక్స్‌పీరియన్స్ ఏమంటే యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్‌లో మనకు డ్రీమ్‌లో ఏ విధంగా చూపిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక జబ్బు ఉంది అనుకుందాం. అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్. బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటే ఏమవుతుంది? ఉబ్బసం వస్తుంది. షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది. సో, ఆ డ్రీమ్‌లో ఏం చూపిస్తారంటే మాస్టర్సు ఒక బిడ్డని నీళ్ళ లోపల ముంచినట్టు చూపిస్తారు. మనమేమనుకుంటాము, ఓహ్! అక్కడ నీళ్ళలో మునిగిన దానికి నేను చనిపోయాను ఆ జన్మంలో. అందుకే ఆ ఉబ్బసం ప్రాబ్లమ్ ఇక్కడ నాకొచ్చింది అని అనుకుంటాము. కాదు. అట్లా కాదు. మనం ఎలా తీసుకోవాలి అంటే, అక్కడ ఆ బిడ్డ చనిపోయింది. ఎవరు చేశారా? దానికి కారణం ఎవరు? ఆ లేడీ. సో, ఆ లేడీనే నేను. మనం క్యారెక్టర్‌ని రివర్స్ చేసుకోవాలక్కడ. డ్రీమ్‌లో చూపిచ్చేకి ఇక్కడికి రివర్స్ చేసుకోవాల. సో, అక్కడ ఆ లేడీ ఎవరైతే ఆ బిడ్డని నీళ్ళలో ముంచినారో అదే నేను. ఏ ఏ ప్రాబ్లమ్ అయితే ఆ బిడ్డ క్రియేట్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్ ఈ జన్మంలో మేము తీసుకొనొచ్చినాము. ఈ విధంగా మేము అనలైజ్ చేసుకోవచ్చు. మా ప్రాబ్లమ్‌కి ఇప్పుడు ఎవరు కారణము? మేమే. సో, ఇది యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్ మాస్టర్స్ చూపిచ్చినారు. ఓకే. త్రూ డ్రీమ్స్ చూపిచ్చినారు. కానీ ఎప్పుడైతే మనం ఇది అలాగే కొట్టి పారేస్తామో మనకర్థమయ్యలేదు. ఇదేదోలే పీడకల వచ్చింది అని అనుకునేస్తాం. కానీ అది మన కోసమే చూపిచ్చినారు. ఎప్పుడైతే మేము ఈ టెక్నిక్ యూజ్ చేస్తామో అవేర్‌నెస్‌తో అప్పుడు మనకు నెమ్మదిగా అర్థమవుతుంది. డ్రీమ్‌లో ఇది చూపిచ్చారంటే ఎందుకు చూపిచ్చారు? అన్నీ అర్థమవుతూ పోతుంది. సో, థర్డ్ వెరైటీ ఏమంటే యాస్ట్రల్ సర్వీస్. మనం ఎక్కడెక్కడో పోయి ధ్యానం నేర్పిచ్చాము. బిడ్డలకంతా ఏదేదో బుక్కులిచ్చాము. వాళ్ళకి నేర్పిచ్చాము. ఈ ఈ విధంగా మనకు యాస్ట్రల్ సర్వీస్‌లో మనకు కనపడుతుంది. లేకపోతే ఇంకెవరికైనా గురువులు సేవ చేస్తున్నాము వాళ్ళ ఇంటికొచ్చినట్టు, లేకపోతే మేమెక్కడో వెళ్ళినప్పుడు ఎవరో మాకు సేవ చేసినట్టు, అప్పుడు ఇలాంటిది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మేము ఎవరికైతే సేవ చేస్తామో వాళ్ళకు థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అవకాశం ఇచ్చినందుకు అక్కడ యాస్ట్రల్లీ మేము సర్వీస్ చేసినట్టు. ఎవరైతే మాకు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకు థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మాకు సర్వ్ చేసినారు కాబట్టి. సో, ఇదేమో యాస్ట్రల్ సర్వీస్. ఓకే. సో, ఫోర్త్ వన్ ఏమంటే యాస్ట్రల్ ట్రైనింగు. ఈ యాస్ట్రల్ ట్రైనింగ్ కేటగరీలో ఎలా ఉంటుందంటే మనకు ఎక్స్‌పీరియన్సు చాలా భయపడిపోయి ఉనికిలు పడి లేస్తాం డ్రీమ్‌లో నుంచి. వితౌట్ రీజను. వితౌట్ రీజన్ మనము టక్కుమని లేస్తాము. అప్పుడు దానికి కారణం ఏమి అంటే మనమే. మన సబ్‌కాన్షియస్ బాడీలో ఆ ఫియర్ అనేది ఉంటుంది. అది బర్డ్స్‌తో ఉండొచ్చు, యానిమల్స్‌తో ఉండొచ్చు, పర్సన్స్‌తో ఉండవచ్చు. ఎనీ సిట్యుయేషన్ ఏమన్నా జరిగింటే అలాంటిది. దానికి సంబంధించిందేది మీన్స్ ఆ భయానికి సంబంధించిందేది అదన్నీ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది. అందుకేమవుతుందంటే డ్రీమ్‌లో ఏమవుతుందంటే మాస్టర్స్ అదే సినారియోలో మనమల్ని పెడతారు. ట్రైనింగ్ కదా! మనమల్ని ఇప్పుడు ముల్లుని ముల్లుతోనే తీయాల అని ఒక సామెత ఉంది కదా! ముల్లుని ముల్లుతోనే తీయాల. అదే విధంగా ఆ ఫియర్‌ని
ఫియర్‌ని క్రియేట్ చేసే ఆ ఫియర్‌ని తీయగలుగుతారు మాస్టర్స్. సో, అప్పుడు మనకు అక్కడ యాస్ట్రల్ వరల్డ్‌లో చాలా ఫియర్‌ఫుల్‌గా మనకు డ్రీమ్స్ వస్తుంది. మనకు తెలియనప్పుడు ఏమనుకుంటాము ఈ టెక్నిక్కు పీడకల వచ్చింది అని పక్కన పెట్టేస్తాం. కానీ నిజానికి అక్కడ ప్రాసెస్ జరుగుతా ఉంది. మన ఫియర్‌ని వాళ్ళు తీయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. సో, ఇది ఒక ఫోర్త్ కేటగరీలో వస్తుంది. ఇంకా ఫైనల్ కేటగరీ ఏమంటే యాస్ట్రల్ టెస్టింగ్. యూజువల్లీ ఎవరికైతే ఆధ్యాత్మికంలో ఎదగాలని కోరిక ఉందో, ఆత్మ జ్ఞానం సంపాదించాలా, ఇంకా ఎక్కువ ఎక్కువ సంపాదించాలని కోరిక ఉందో, వాళ్ళకు విపరీతం యాస్ట్రల్ టెస్టింగు వస్తూ ఉంటాయి డ్రీమ్స్‌లో. అదెందుకు అంటే, వాళ్ళని వాళ్ళు తెలుసుకునేకి ఒక మార్గము, అవకాశం ఇస్తారు అక్కడ. ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపల్ ఒక వ్యక్తి ఉంటారు. వాళ్ళు దండిగా శాకాహార ర్యాలీస్ చేస్తారు. నాన్ వెజ్ తినరు. అంత చక్కగా ఉంటారు. కానీ వాళ్ళకు నిద్రపోయినప్పుడు డ్రీమ్‌లో ఏమొస్తుంది? బాగా తింటున్నారు. చాలా ఆశ అవుతా ఉంది. సో, అక్కడ ఏం చూపిస్తున్నారు మాస్టర్సు? ఇక్కడేమంటారు? నేను చాలా ప్యూర్ వెజిటేరియను అని అంటారు. నేనంతా మానేస్తున్నాను. నేను పత్రి గారు చెప్పినట్టే నేను ఫాలో అవుతున్నాను. ఇక్కడ అలా ఉంటుంది. కానీ అక్కడ ఎలా ఉంటుంది? మాంసం తిన్నట్టుగా ఫీల్ అవుతుంది. తిన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉంటారు. అయ్యో! అక్కడ ప్లేట్‌లో చూస్తున్నట్లే తిన్నట్టుగా అట్లా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. కారణం ఏమంటే ఆత్మలో ఇంకా ఆ అనుభూతి చేయాలని ఒక కోరిక ఉంది. సో, అక్కడ ఎప్పుడు డిజాల్వ్ అవుతుందో అప్పుడు తన డీఎన్ఏలో చేంజెస్ వచ్చింది అని అర్థం. తన డీఎన్ఏలో పరివర్తనం చూసుకోవాలి అంటే, ఈ ఒక మార్గము అద్భుతమైన మార్గము మనకు ఇవ్వబడింది. సో, ఇది యాస్ట్రల్ టెస్టింగ్ కిందకొస్తుంది. సో, ఇందాక నేను ఏదేదైతే చెప్పినానో పాయింట్స్ ఇక్కడుండే మాస్టర్స్‌కి అందరికీ యాక్చువల్లీ ఏదైనా ఒక ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటుంది. దానిలో ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి క్వెషన్స్ అడగొచ్చింక. ఫ్రెండ్స్ ఎవరైనా క్వెషన్స్ ఎవరైతే అడగాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. యాక్సెస్ ఉంది. ఎందుకంటే డౌట్స్ పెట్టుకుంటే మనకు సాల్వ్ అయ్యలేదు. డౌట్స్ క్లియర్ చేసుకునేస్తే బెటరు. ఓకే మేడం. అలాగే. ఫ్రెండ్స్ ఎనీవన్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. అందరికి యాక్సెస్ ఇస్తున్నాను. 1 బై 1 క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. ఎవరికైనా ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదా? ధ్యానం చేసిన తర్వాత కూడా ఎందుకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతా లేదు అనే క్వెషన్స్ ఏమన్నా ఉందా ఎవరికైనా? రాము మేడం అన్మ్యూట్ చేసుకోండి. యాక్సెస్ ఉంది మీకు. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి. మీరు లాస్ట్‌లో చెప్పిన అదే అంటే మన శాకాహారం తింటున్నా కూడా నాకు కల్లో వచ్చింది మేడం. అంటే మటన్ పెట్టుకొని తిన్నట్టు కల్లో వచ్చింది మేడం. డ్రీమ్‌లో అవునా? వచ్చింది. ఓకే. ఇదేంటి నేను తినకూడదు లైఫ్ లాంగ్ అనుకున్నాను. ఏంటి ఇలా వచ్చింది అని అనిపించింది మేడం. హ్మ్. ఆ! అంటే, అంటే ఇంకా 100% మార్పు రాలేదు అని అర్థము. ఓకే. ఇక్కడ ఫిజికల్ బాడీలో ఉంది. మార్పొచ్చింది అని ఫీలింగ్ ఉంది. మారినారు కూడా మీరు. ఇక్కడ తినరు. కానీ ఆ! ఆత్మలో ఉంది కదా! అక్కడను చేంజ్ కావాలి. అప్పుడే మనం పరిపూర్ణంగా దాన్ని వదిలినాము అని అర్థము. ఎప్పుడైతే మనము దీన్ని చేంజ్ చేసుకోమో ఈ కోరికని, అప్పుడు అది నెక్స్ట్ జన్మంలో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎందుకంటే ఆత్మలో ఉండిపోయింది కదా! అవును మేడం. ఈ బాడీ, మైండ్ మన్నులో వెళ్ళిపోతుంది. కరెక్టా? కానీ ఆత్మ మన జతలో ట్రావెల్ అవుతుంది కదా నెక్స్ట్ బాడీకు. సో, అగైన్ అక్కడ ఇంకా స్టార్ట్ అవుతుంది నాన్ వెజ్ తినేది. సో, అందుకు మనం ఏం చేయాలి? ఇక్కడే దాన్ని కట్ చేసుకోవాల. ఇక్కడే దాన్ని క్లియర్ చేసుకునేయాల. క్లీన్సింగు అంటారు. ఓకే. ఓకే నెక్స్ట్ మనకి ప్రకృతి కూడా కొన్ని ఎగ్జామ్స్ పెడతదంటారు కదా! అంటే జనరల్‌గా అవును అంటే మేడం. మనం పెడతారు. కరెక్ట్‌గా ఉన్నామా లేదని అది కూడా మనల్ని పరీక్షిస్తుంటదంటారు కదా మేడం. అవును. అవును. ఇక్కడను ఇస్తారు టెస్ట్. ఇక్కడ ఇస్తారు. మీ చుట్టూతా పెడతారు. ఓకే. మీరు తింటారా లేదా అని టెస్ట్ చేస్తారు.
ఇలాంటి దండిగా ఎక్స్‌పీరియన్స్‌లు మనకు అవుతూ ఉంటుంది మేడం. కేవలం నాన్ వెజ్ ఒకటే అని కాదు. ఎన్నో అవును మేడం. ఉంటాయి. ఎన్నో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాది ఓన్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నాకు యాక్చువల్లీ సిల్క్ సారీస్ అంటే పడదు. ఎందుకంటే నేను ప్రతిసారి చెప్పారు. ఇట్స్ అన్నీ ఎన్నో లక్షం పురుగులు చచ్చిపోతే అప్పుడు ఒక సిల్క్ సారీ పట్టు చీర రెడీ అవుతుంది. ఇది కరెక్టా? అవును మేడం. చెప్పినారు కదా! సో, హ్మ్. నేనిక్కడ అనుకుంటూ ఉంటే నేను ఇక మీదట సిల్క్ సారీ పర్చేస్ చేయకూడదు, కట్టకూడదు అని. సో, ఆ ఫీలింగ్‌లో ఉంటే. సో, నాకు డ్రీమ్‌లో ఎలా చూపిచ్చారంటే మాస్టర్సు ఒక మార్కెట్‌కి నేను వెళ్ళాను. ఆ మార్కెట్‌లో ఎక్కడ చూసినా నాకిష్టమైన కలర్స్ అన్నీ ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టారు. పట్టు చీరలే. చాలా హ్మ్. పెద్ద పెద్ద బార్డర్స్ ఉండే అట్లా పట్టు చీరలు పెట్టినారు. నాకిష్టమైన కలర్స్ ఎవ్రీథింగ్ అంతా డిజైన్ ఎవ్రీథింగ్. సో, అక్కడ రేట్ ఏమని పెట్టినారంటే ఒక రూ. 40 పెట్టారు. ఓకే. అన్ని పట్టు చీరల పైన రూ. 40 అని పెట్టారు. నాకు చాలానే షాక్ అయిపోయా. ఏమి అంటే ఇంత చీపా ఇక్కడ అని, ఇంత చీప్‌గా ఉంది. నేను ఒకటి, 2 ఎత్తి పెట్టుకునేస్తే. ఈ కలర్ చాలా బావుంది. నేను కట్టుకుంటాము అని. కానీ ఇమ్మీడియేట్‌లీ నాకు అవేర్‌నెస్ వచ్చేసక్కడ. ఏమి అంటే, అయ్యో! నేను విడవల్లని అనుకున్నాను కదా! ఇక్కడేళ నేను ఇంత తీసుకుంటున్నాను. నేను ఏళ సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను అని పక్కన పెట్టేస్తే. అంటే ఆ యాస్ట్రల్ టెస్టింగ్‌లో నేను పాస్ అయ్యాను. సపోజ్ నేను దాన్ని పెట్టుకునేసింటే వితౌట్ మై నాలెడ్జ్, వితౌట్ అవేర్‌నెస్ నేను ఫెయిల్ అయినాను అని అర్థం. అంటే కోరిక ఇంకా ఆత్మలో ఉంది అని అర్థం. ఓకే. సో, ఈ విధంగా ఎన్నో విషయాల్లో టెస్టింగ్‌లు జరుగుతూ ఉంటుంది మనకు. మేడం మనకేదైనా ఒక కోరుకున్నప్పుడు దాన్ని బయటకి పంపించడానికి కూడా ప్రకృతి మనకి టెస్ట్ రూపంలో పెట్టి దాన్ని నిర్మూలన చేస్తుంది కదా మేడం. అవును. అవును. ఏ ఏదైతే కోరిక మనము విడవలేకపోతామో దాన్ని ఎలా తీయాలి అనేది టెక్నిక్ నేర్పిస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్స్ చేస్తూ ఉంటారనుకోండి. ఓకే. డ్రింక్స్ తెలుసు కదా! సో, డ్రింక్స్ చేసినప్పుడు ఏమవుతుంది? ఒక 4, 5 బాటిల్స్ తీసుకునిన తర్వాత వాళ్ళకు చాలు అని ఫీల్ వస్తుంది. ఇక్కడ ఫిజికల్ బాడీలో. ఇంకా చాలు అని ఫీల్ వస్తుంది. కానీ ఆ చాలు అనేది టెంపరరీ. ఆ రోజుకంతే. నెక్స్ట్ డే అగైన్ వాళ్ళకు తాగవల్లా అని అనిపిస్తుంది. కరెక్టా? సో, ఏదైతే వాళ్ళకు ఆ చాలు అనే ఆ ఫీల్‌లో ఉంటారో, ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌ని మనము ధ్యానంలో ఫుల్ ఎంప్టీ మైండ్‌లో పోయినప్పుడు, మనం దాన్ని గుర్తు చేసుకోవాల. ఆ చాలు అనే దాన్ని ఎంప్టీ మైండ్‌లో మనం దాన్ని అక్కడ కూర్చోపెడితే లాక్ అయిపోతుంది ఆ కోరిక. అప్పుడేమవుతుందంటే, ఆ కోరిక డిజాల్వ్ అయిపోతుంది. అక్కడ లాక్ చేయాలి మన కోరికని. సో, ఇదొక టెక్నిక్కు ఉంది. ఓకే. అంటే సో, ఎంప్టీ మైండ్ అంటే నేను ఊరికే శూన్యంలోకెళ్ళాలి మేడం. ఏమ్మా? ఎంప్టీ మైండ్ అంటే శూన్యంలోకెళ్ళాలా? అవును మేడం. అవును. ఏదైనా ప్రాసెస్ అక్కడనే జరిగేది. మనసు ఉన్నప్పుడు అవ్వదు. మనసు అడ్డులో. ఓకే. అవును మేడం. హ్మ్. ఇంకేమన్నా ఓకే. ఎవరికన్నా ఉంటే థాంక్ యూ మేడం. ఫ్రీగా అడగండి. ఏం ప్రాబ్లమ్ లేదు. మనమే కదా ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. సో, ఏది డౌట్స్ పెట్టుకోవద్దండి. హెసిటేషన్ పెట్టుకోవద్దండి. ఇక anyone మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి. మేడం క్లాస్ చాలా అద్భుతంగా ఉంది మేడం. అవునా? బాగా థాంక్ యూ. బాగా అన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్లు అనిపించింది మేడం. అవునా? ఓకే. అంటే ఎట్లా మేడం ఇది ఈ రోజు ఉంటుంది క్లాసు ఎట్లా మేడం? లేదు. ఇదే నాది ఫస్ట్ క్లాస్ మేడం. ఆహ్, శ్రీదేవి గారు మాట్లాడి ఆ! పెట్టారు మేడం. ఫస్ట్ నాకు తెలీదు యాక్చువల్లీ ఇట్లా జూమ్ ఉందని. కారుణ్య సమూహంలో ప్రతిరోజు ఈ 9-10 ఉంటుంది మేడం. రోజుకొక హ్మ్. మాస్టర్‌తో సజ్జన సాంగత్యము అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గ్రాటిట్యూడ్ మెడిటేషన్‌తో క్లోజ్ అవుతుంది. సో, ఓకే. యూ కెన్ జాయిన్ ఎవ్రీ డే మేడం. కళావతి మేడం. మీరు హుహు. ప్రతిరోజు జాయిన్ అవ్వచ్చు. సేమ్ లింక్ ఉంటుంది. నో రిజిస్ట్రేషన్స్ అండ్ నథింగ్. మీరు ఎప్పుడు అయినా సరే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థాంక్ యూ మేడం.
ఈరోజు మనకి జయశ్రీ మేడం మాస్టర్ కింద వచ్చారనమాట. రోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు వస్తారు. ఓకే. థ్యాంక్ యూ మేడం. హ్మ్. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మేడం చెప్పిన ఓకే. సబ్జెక్ట్స్ మీద ఇంకా ఏమైనా ఎవరికైనా ఎనీ క్లారిఫికేషన్స్ ఇప్పుడు చక్కగా రాము మేడం అడిగారు. ఓకే. మరి డ్రీమ్స్‌లో గూడా ఆ కోరికల్ని ఎలాగా అంటే చక్కటి ఆన్సర్ మేడం చేశారు. అలాగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక మరి చక్కగా క్లారిఫై చేసుకోవచ్చు. ఎనీ క్వెషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. మేడం ఇక్కడ మనము శూన్యంలోకెళ్ళినాక మీరు క్వెషన్స్ అడగమంటున్నారు కదా! అవును. అంటే ఇక్కడ మనసనేది పని చేయదు. శూన్యం అంటేనే మనసు పని చేయదు కదా మేడం! అవును. మనసు పని హ్మ్. చేయనప్పుడు మనకి క్వెషన్స్ అనేది రాదు కదా! థాట్‌లెస్ స్టేజ్‌లో అన్నప్పుడు మనకి అది మీరు నాకు ఎన్నో సార్లు క్లాస్‌లో కూడా చెప్పారు. కానీ ఇంతవరకు అలాగ నేను ఒక్కసారి కూడా ప్రాక్టికల్ జరగలేదు మేడం. ఎందుకంటే అదే. శూన్యంలోకెళ్ళిపోతే ఇంక నాకు ఏముండదు. అదే. అది కాన్షియస్‌గా స్లీప్ అయిండల్ల. అది మీరు అన్‌కాన్షియస్‌కి వెళ్ళిపోతున్నారు. అందుకే మీకు అది తెలుస్తాంది. యాక్చువల్లీ కాన్షియస్ స్లీప్ ఈస్ మెడిటేషన్. ఓకే. నేను ఇందాక చెప్పాను కదా! పూర్తి నిద్రపోకూడదు. పూర్తి లేచి ఉండకూడదు. దట్ ఈస్ రియల్ మెడిటేషన్. ఓకే. ఓకే మేడం. అంటే మీరు చెప్పినట్లు మా వారు చెప్పినట్టు ఎప్పుడు పడుకోని నిద్రపోతా మీరు అన్నట్టు నిద్రపోయేది. అదే. పూర్తి అదే యోగ నిద్ర అంటే మెలకువను ఉండకూడదు. హ్మ్. నిద్రను ఉండకూడదు. మధ్యలో ఉంటుంది ఆ స్టేట్ ఆఫ్ మైండ్. అప్పుడే మనకు ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. అది మనకెట్లా తెలుసుకోవచ్చు మేడం? అది మన ఆ స్టేట్‌లో ఉండామని ఏమన్నా దానికేమన్నా క్లూ గాని ఏమన్నా ఉంటుందంటారా? మనకు తెలుస్తా ఉంటుంది. మేము లేచినాము కానీ మెలుకువ వస్తాం లేదు అని తెలుస్తుంది. మనకు చుట్టూతా మనకు జరిగేది మనకు తెలుస్తా ఉంటుంది. ఓకే. కానీ మనం లేయము. అంటే అక్కడ థాట్స్ ఉండదు. లేము అంటే అక్కడ థాట్స్ లేదు అని అర్థము. ఇంకొకటి మేడం ఇందాక మేడం చెప్పారు కదా! నాన్ వెజ్ గురించి. హ్మ్. నాది ఒక ఎక్స్‌పీరియన్స్ మన క్లాస్‌లో చెప్పాను. ఇక్కడ గూడా చెప్తాను మేడం అందరికి. చెప్పండి. మామూలుగా ఫస్ట్‌లో అయితే నాన్ వెజ్ మా రిలేషన్స్ ఎక్కడికెళ్ళినా ఉంటుంది. నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది. అప్పుడు హ్మ్. నేను వాళ్ళందరూ తింటే నేను తిన్నప్పుడు నేను వాళ్ళని చూసి కొద్దిగా ఇరిటేషన్‌గా ఫీల్ అయ్యేదాన్ని మేడం. అంటే కొంచెం హ్మ్. దూరంగా వెళ్ళడం గాని, ఎందుకు మనం ఈ ఫంక్షన్‌కొచ్చినామని గాని, అది ఇన్నర్‌లో ఉండేది. ఫీలింగ్స్ ఉండేది. కానీ హ్మ్. మన డ్రీమ్స్ ప్రాజెక్ట్‌కొచ్చిన తర్వాత ఎన్నో హ్మ్. నాకు ఎన్ని డ్రీమ్స్ వచ్చిందో దీనిపైన చాలా వచ్చి హ్మ్. అంతా కరెక్ట్ చేసుకుంటా ఇప్పుడు నా స్టేట్ ఏమంటే ఎవరన్నా తిని కూర్చొని నా పక్కన ఏముండదు మేడం. వాళ్ళ ఫుడ్ ఏమనేది హ్మ్. ఏముండదు. వాళ్ళతో జాలీగా నేను వండర్‌ఫుల్. మాట్లాడుతూ వండర్‌ఫుల్. హ్మ్. నేను నేను కానీ, మా వారు కానీ, బాబు గాని అందరం మేము ముగ్గురము అలాగే ఉంటున్నాం మేడం. అసహ్యం అనేది ఆ వర్డ్ అనేది అది పోవడానికి కూడా నాకు తెలిసి ఒక 3, 4 ఇయర్స్ అయింది మేడం. అంత ఈజీగా ఏమి హ్మ్. వెళ్ళిపోలేదు. ఓకే. అంటే ఇప్పుడు కూడా హ్మ్. పోయిందనుకుంటాను. బహుశా ఇంకా కొన్ని టెస్ట్‌లు ఏమన్నా పెడితే ఏమన్నా మళ్ళీ పాస్ అవుతానో, ఫెయిల్ అవుతానో తెలీదు. కానీ పుస్తకంలోకైతే ఎన్ని సార్లైనా పాస్ అవుతున్నాను. ఫిజికల్‌లో కూడా హ్మ్. అదే మైండ్ ఆఫ్ స్టేట్‌లో ఉన్నాను మేడం. ఏమి ఎలాంటి అదే. అసహ్యం లేదనమాట. చక్కగా నా భోజనం ఎలాగో హ్మ్. వాళ్ళ భోజనం అలాగే అంతే. అదే. న్యూట్రల్ అయిపోయి ఉంటుంది అప్పుడు. అవును మేడం. ఖచ్చితంగా మేడం. బాగుంది మేడం. హ్మ్. అది బిగ్ అచీవ్‌మెంట్ కదా మనకు. కదా! అవును మేడం. అవును మేడం. ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడు చెప్పేవారు. మీరు ఒక మోమెంట్ ధ్యానం చేయకపోయినా, కానీ మీరు 100% వెజ్ ఉండాలి అని ఎప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ మాట. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఆత్మ క్షీణించిపోతుంది. అలాంటి ఫుడ్ మనం పెట్టుకుంటే కడుపులో హ్మ్. ఎనర్జీస్ వెళ్ళిపోతాయి. డ్రైన్ అయిపోతుంది. రాము మేడం మేడం ఇంకొక మనం క్వెషన్ వండడం వల్ల కూడా మనకు ఆ ఫీలింగ్ వస్తదంటారా? ఎక్స్‌క్యూజ్ మేడమ్ పార్డన్? ఏమి? ఇయన్నీ వండటం వల్ల కూడా మనకి ఆ ఫీలింగ్ వస్తదంటారా? నాకు If we కొంచెము cook అదే non-vegetarian, if we cook ఆ! non-vegetarian, do we get the same feeling? Even if ఆ! we are not eating, but we are యెస్. cooking. యెస్. Yeah. మనము చేతితో చేసినా కూడా మనం ఏది స్టెప్‌లో ఇండల్జ్ అయింటే అంటే అంగడి నుంచి తెచ్చేది కానీ, డబ్బులిచ్చేది కానీ, వంట చేసేది కానీ, ఈ ప్రాసెస్‌లో ఎక్కడ మన ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నా కానీ యాస్ గుడ్ యాస్ మనము ఆ కర్మలో ఉన్నట్టే అర్థం. మరి నాన్ ఇంట్లో వెజ్ ఉండేటప్పుడు అందరూ మెడిటేటర్స్ కానన్నప్పుడు మనకు తప్పదు కదా మేడం. ఇంట్లో ఒక హౌస్ వైఫ్‌గా ఆళ్ళకి వండి పెట్టాలి.
ఇప్పుడు తప్పదు అంటే మేడం, ఇప్పుడు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిడ్డ స్కూలుకి పోయింది. ఓకేనా? ఆ స్కూల్‌ది రూల్స్ నా వల్ల అయ్యలేదు ఫాలో అయ్యేకి అంటే టీచర్స్ వదులుతారా? టీచర్స్ ఏమంటారు? ఇక్కడ ఫాలో అన్నాకా లేకపోతే వెళ్ళిపో అంటారు. కరెక్టా? సో, అదే విధంగా మీరిక్కడ సెలెక్ట్ చేసుకొని వచ్చినారు. ఇక్కడ గురువులు ఒక ప్రోటోకాల్ పెట్టారు. ఏమి? వెజ్ ఉండాలా. ఎందుకంటే ఈ ధ్యానానికి కరెక్ట్ సాత్వికం ఫుడ్ ఉండాలి. ఓకే. సాత్వికం ఫుడ్డు మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలాంటి వంట చేసినప్పుడు ఆ నెగటివిటీ ఏదైతే అక్కడ ఉంటుందో అది మీ ఆరాలో ఉంటుంది. మీ ఆరాలో వచ్చేస్తుంది. ఎంటర్ అయిపోతుంది. ఎప్పుడైతే మీ ఆరా ఇంప్యూర్ అయిపోతుందో అప్పుడు మీ ఎనర్జీస్ కాస్మిక్ ఎనర్జీ పోదు లోపల. మీరు ధ్యానం చేస్తారు. కానీ ఇంకోవైపు అది వేస్ట్ అవుతూ ఉంటుంది. ధ్యానానికి కూర్చుంటారు. బాడీ రిలాక్స్ అవుతుంది. కానీ స్పిరిచువల్ గ్రోత్ ఉండదు. సో, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? బాడీ రిలాక్స్ చేస్తున్నాం. అంతే కానీ టైం వేస్ట్ చేసుకొని కూర్చోన్నాం. స్పిరిచువల్ గ్రోత్ ఉండదు మనకు. ఎందుకంటే డ్రైన్ అయిపోతుంది. మనకి ఏదేదైతే పొందాలి అని అనుకుంటామో ఆధ్యాత్మిక పరంగా అదన్నీ మనము కోల్పోతాం. సో, ఇప్పుడు మీరే డిసైడ్ చేయాలి. నాకు నాన్ వెజ్ వండి పెట్టేది ఇంపార్టెంటా? నా ఆత్మ ఎదుగుదల ఇంపార్టెంటా? యూ హావ్ టు డిసైడ్ దట్. అంటే మీ చేతిలో ఉంది ఆ డిసిషన్ తీసుకునేది. వాళ్ళే వండుకోమనాలి, ఇంట్లో కూడా వండొద్దని చెప్పాలి కదా మేడం. యెస్ మేడం. మీరు ఇన్వాల్వ్ కాకూడదు. మీరు ఇన్వాల్వే కాకూడదు. ఎనీ స్టెప్‌లో ఇన్వాల్వ్ అయినారంటే మీరు తిన్నట్టే లెక్కకొస్తుంది. ఆ కర్మ మీరు తీసుకోవాల్సిందే మేడం కొంచెము. తప్పదు. ఓకే. ఓకే మేడం. ఇంట్లో వాళ్ళని కొంచెం ప్రేమగా కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే మేడం. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా మై డియర్ ఫ్రెండ్స్? ఎనీవన్? ఓకే మేడం. థ్యాంక్ యూ. అందరికీ చాలా చక్కటి ముఖ్యంగా ధ్యానము ఎంతసేపు కూర్చున్నాము అనే దానికంటే కూడా మనం ఏ స్థితిలో ఉంటున్నాము అనేది చెక్ చేసుకోమని ఒక చక్కటి పాయింట్ చెప్పారు. అలాగే డ్రీమ్స్‌లో కూడా ఎలాంటి డ్రీమ్స్ ఒస్తాయి? వాటిని మనం ఏ విధంగా అనలైజ్ చేసుకొని అవి ఎక్స్‌పీరియన్సా? లేకపోతే ట్రైనింగా? టెస్టింగా? అని చాలా చక్కటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా అందరికీ షేర్ చేసినందుకు మన కారుణ్య సమూహం నుంచి మీకు ధన్యవాదాలు మేడం. థాంక్ యూ వెరీ థాంక్ యూ మచ్. మేడం. థాంక్ యూ. తప్పకుండా మీకు వీలైన నమస్తే మేడం. తప్పకుండా మన జూమ్‌లో జాయిన్ అవ్వడానికి తప్పకుండా ప్రయత్నించండి. థాంక్ యూ. థాంక్ యూ నమస్తే మేడం. మేడం. మేడం ఆ! గారు. ఆ! చెప్పండి ఆ! మేడం. మేడం గారు, నాన్ వెజ్ మనం ఇంట్లో వండము, తినము. కానీ ఆ పాత్రలు వాళ్ళు ఇంట్లో వేరుగా వండుకుంటారు గదా! ఆ పాత్రలు ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళు యూజ్ చేయకూడదు అని అంటారు. అంటే యూజ్ చేయకుండా సెపరేట్‌గా పాత్రలు పెట్టుకొని వేరుగా వండుకోవటం అంటే రెగ్యులర్‌గా అది సాధ్యం కాదు. కానీ సాధ్యం చేసుకోవాలి. మీరు ఆత్మ ఎదుగుదల కావాలి అంటే చేసుకోవాలి అని అంటున్నారు కదా! అంటే మనం ఎంత జాగ్రత్తగా పక్కన వేరే పాత్రలు పెట్టినా ఒక్కొక్కసారి వీళ్ళు కలిపేస్తూ ఉంటారు ఇంట్లో. అప్పుడు అనిపిస్తుంది నాకు. ఈ ఇది గూడాను ధ్యానానికి ఒక ఆటంకంగా ఉంటుందా మనకి అనేసి. అది ఎంతవరకు అదే కరెక్ట్ మేడం. అనిపిస్తుంది? అదే మీరప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో మీకు మీరు చెక్ చేసుకోండి. మీకీ లోపల బాధ అవుతా ఉందా అని. అలాంటి పాత్రలో వంట చేసేటప్పుడు బాధ కలుగుతా ఉందా? బాధ కలుగుతా ఉంది, మనసు ఒప్పుతా ఉండలేదు అంటే వేరే గిన్నెల్లో చేసుకోండి. పర్వాలేదు. నేను న్యూట్రల్‌గా ఉన్నాను. నేను అలాంటి భోజనం కడుపులో అయితే వేయలేదు కదా! నో ప్రాబ్లమ్. చేస్తున్నాను. అదేం నాకేం ఏమి టచ్ చేయలేదు అనే గిల్ట్ లేదు అంటే చేసుకోండి మేడం. మీ ఇష్టం. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. హ్మ్. క్లాస్ చాలా బాగుంది మేడం. అద్భుతంగా ఉంది.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్ థ్యాంక్ ఒకసారి యూ. చక్కగా అందరూ అన్మ్యూట్ చేసుకుని ఒకసారి గట్టిగా అందరూ క్లాప్స్ మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఫ్రెండ్స్. చక్కటి క్లాస్ మనం ఈ రోజు తీసుకున్నాము. థ్యాంక్ యూ. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. మరి మన రెగ్యులర్ గ్రాటిట్యూడ్ మెడిటేషన్ తో మనం క్లోజ్ చేస్తున్నాము.